హలో ఫ్రెండ్స్, మా కొడుకు చూడండి. మీకు ఎప్పుడైనా ఈవెంట్‌కి బొమ్మలు కావాలంటే అయాడ ఫోన్ నెంబర్‌తో సహా యేసుండాడు చూడు. మీకు ఏదైనా వెహికల్స్ కావాలన్నా, ఎక్కడికైనా టికెట్లు కానీ విదేశాలకు అన్నీ బుక్ చేస్తాడు. ఇప్పుడు ఆఫీస్ కూడా ఇక్కడికే మార్చుకున్నాడు మావాడు. ఎక్కడికైనా విదేశాలకు, ఏ దేశాలకైనా, కువైట్‌కే కాదు, దుబాయ్, ఖత్తర్ అన్ని దేశాలకు టికెట్లు. బస్సు ట్రావెలర్ వాటికి ప్రతి ఒక్కటికి టికెట్లు బుక్ చేస్తాడు. ఈవెంట్‌కి బొమ్మలు కావాలన్నా అదో ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. మీకు ఏవి కావాలన్నా కానీ మీరు ఫోన్ చేసినా చాలు పంపిస్తాడు. వెహికల్స్ కూడా అన్నీ. ఇదే మా కొడుకు ఆఫీసు. మన ఇంటి నుండి స్టోర్లోనే ఆఫీస్ కూడా పెట్టుకున్నాడు. ఇంక నిన్న మొన్న మా కొడుకు స్టాక్ తేవడానికి వెళ్ళి ఉన్నాడు. ఇంకా నేను 2 రోజులు ఖాళీగా ఎందుకులే అని చెప్పని ఇంకా మా చిన్నోడు నేను పోయి షాప్లోనే ఉన్నాం. అక్కడే ఇంకా పొద్దున్నే నేను శుక్రవారం కాబట్టి పొద్దున్నే పోయి అక్కడే దీపాలు పెట్టి 2 సార్లు ఇటుపక్క ఇక్కడ ఏ గుడి ఈ పక్క పార్వతీ పరమేశ్వరుడిది, ఆ లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామిది. ఇంక 2 సార్లు దీపాలు పెట్టినా నేను పొద్దున్నే శుక్రవారం అని నిన్న పెట్టి ఇంకా అవన్నీ నీట్గా సర్ది ఆ ఫ్లవర్స్ అంతా దుమ్మంతా మామూలుగా ఇంటికన్నా అన్నీ నీట్గా తుడిసి మట్టంగా అన్నీ సర్దేసిన. ఇంకా అది కూలింగ్ వాటర్ క్యాన్ కూడా ఆడే ఉంటుంది ఎవరైనా వచ్చితే వాటర్ తాగాలంటే. ఇంకా అన్నీ బాగా నీట్గా బకెట్లు, బుట్టలు అన్నీ. ఎట్లా వేరే అక్క వస్తా అనింది, ఒక అక్క పని చేసాక ఆ అక్క రాలా. ఆ అక్క 1 నెల దాకా లీవ్ తీసుకునింది. 1 నెల పోయి నాకు వస్తాలే అని. ఇంకా అక్క రాలేదు కాబట్టి ఇంకా నేను మా షాప్లోకి నేనే పోయి అన్నీ సర్దిచ్చి నాకు టైం ఉన్నప్పుడల్లా పోయి నీట్గా పెడతా. మట్టంగా ఏ పక్క ఉండేటి ఆ పక్క అన్నీ పెట్టేసి వస్తూ ఉంటాయి ఇంటికి మళ్ళా వంట చేసుకునేదానికి. ఇంకా మా పిల్లలు కూడా తీసుకుపోతా. మా పిల్లలు తీసుకుతా, మా పిల్లలన్నీ పడేస్తారని ఒక్కొక్కసారి ఇంటికాడ వదిలిపెట్టిపోతాను. నేను ఎవరిని ఎత్తుకోమను మా షాప్ కాడికి. అన్నీ మామూలుగా వీళ్ళు వచ్చిన కస్టమర్స్ అని చూసి దాంట్లో అన్నీ కలేస్తూ అంటారు కదా. ఇంకా అవన్నీ అందుకని నీట్గా సర్దేయాల. అయ్యో బ్యాంగిల్స్ అన్నీ మొత్తం ఏ ఏ పక్క ఉండేటి ఆ పక్క నీట్గా పెట్టాలి. ఇవన్నీ తీసి ఇప్పుడు మ్యాట్లు అంట, కటన్ గుడ్స్ అంట, ఫ్రిడ్జ్ మీద కవర్స్ అంట అన్నీ ఉంటాయి. క్యారీ బ్యాగులు, స్కూల్ బ్యాగులు పిల్లలకి అన్నీ అవన్నీ కూడా మట్టంగా సర్దేసిన. ఇయ్యో పిల్లలు కమ్మలు, చిన్న పిల్లలకు బ్యాంగిల్స్, కమ్మలు, పెద్దోళ్ళు గాజులు అన్నీ. అవి కూడా వాటి మీద అన్నీ ఫిక్స్డ్ రేట్ వేసి ఉంటారు, స్టిక్కర్లు కనిపించేసి. మీకు నచ్చినట్టయితే మీకు కూడా ఎప్పుడన్నా ఏమన్నా కావాల్సి ఉంటే మన దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు. అయ్యో ఈవెంట్ బొమ్మలు కూడా ఇటు పక్కన షాప్లోనే ఉంటాయి ఎనీ టైం. మా పిల్లలు ఒక గంట కూడా మొన్న వేరే 2 బొమ్మలు ఒక గంటకు 3000 పోయి తీసుకొని పోయి అక్కడ వాళ్ళ వచ్చేస్తున్నారు. మళ్ళీ వేసేసి అంతవరకు 7:30 వరకు నేనే కూర్చోన్నా షాప్లో. వాళ్ళు సాయంత్రం 4కు పోయినారు, మళ్ళీ 6కు వచ్చేసినారు మా పిల్లలు. ఇంకా 1 గంట ఎక్స్ట్రా ఉన్న కస్టమర్స్ వస్తూ ఉంటే ఇంకా 1 గంట ఎక్స్ట్రా ఉండి 7:30కి ఇంటికి వచ్చేస్తున్నాను నేను వెళ్ళిపోతానని. ఇంకా వాళ్ళే ఉన్నారు మా చిన్నోడు వాళ్ళ పిల్లలంతా. ఇంకా వాళ్ళు 9కి అట్లా మూసేసి మళ్ళీ 9:30 దాకా ఉంటారు, వచ్చేస్తారు మళ్ళీ. ఇంక ఈరోజు కూడా శనివారం పోదాం అనుకున్నా కానీ నేను పోలే ఈరోజు శనివారం. ఎందుకంటే నాకు ఇంట్లో బట్టలు దండిగా ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు